వచ్చావంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరు పీతము తమారం అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం నువ్వట్టా కంటే అట్టే చెయ్యి చుట్టా పట్టాలేసేసి నిత్తరమని హద్దులు తట్టి పెట్టే పందేరా ఓకే కువీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పావటా Let's now welcome our Jabardast judges. Please put your hands together for the Namula Raidu, Nagbabu garu. So, manandro usual ga prati Jabardast episode ni super duper bumper ga enjoy chestamu. Babu garu meeku ee roju inkonచెం special ga undabotundi. ఎందుకంటే ఈ రోజు మీతో పాటు జ్యూరీ షేర్ చేసుకుంటుంది none other than your darling daughter and our favorite Niharika. मेरी से मेरे पास सोगसे अरुबा ए दे 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 కత్తులున్నని కన్నులు దే దే మత్తుకున్నని ముత్తులు దే దే క్యాపే ఇప్పతే सिटी मार सिटी मार सिटी मार सिटी मार यार के नार मेगा स्टार ने चूते विजिल स्टार Presenting to you the most beautiful, promising talent, Niharika Konidala. కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి నేను ఎవరో వాళ్ళకి తెలియనట్టు జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో నో గ్యాప్ కదా Yeah. He's on the way to do something. మా డాడీ డైలాగ్ చెప్తే బాబాయ్ పాట వేస్తారేంటి మీ బాబాయ్ డైలాగ్ కూడా చెప్పు ఒకటి. అనసూయ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా నేను రోజా ఉన్నప్పుడు ఒకసారి జడ్జింగ్ వచ్చావు. కరెక్ట్. సో నీ పక్కన ఇంకొక ఫిమేల్ జడ్జి ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు సోలోగా ఇప్పుడు ఒత్తి మా నాన్న ఉంటారు కాబట్టి నాకు కొండంత బలం ఉంది. అలా నన్ను ఎగతాళి చేసావు కదా. ఎగతాలంటే ఏంటి నాన్నగారు ఇలా అంట నా నవ్వుని నువ్వు ఎలా ఉంటావో నువ్వు ఎలా జడ్జ్ చేసి చూస్తా. ఐఎమ్ హియర్ టు ఎంజాయ్. జబర్దస్త్ అంటే నవ్వుకోవాలి అంతే. మార్కులు అంతా నాకు సంబంధం లేదబ్బా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్సైటెడ్. ఈ రోజు నిజంగా ఎలా ఉంటుందో తండ్రికి తగ్గ కూతురు అన్నట్టుగా జడ్జ్మెంట్ ఇస్తుందా లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందా అన్ని మర్చిపోతుందా చూడాలి. సో ఎంజాయ్ యువర్సెల్ఫ్ నిహా. థ్యాంక్ యూ సో మచ్. అరిచే భార్యతో ఆనందంగా ఉండడం ఎంత కష్టమో అర్థం చేసుకోకుండా రాజకీయాల్లోకి దిగడం కూడా అంతే కష్టం. అది తెలుసుకోకుండా అడిగేశాడు మన అమాయకపు రాఘవ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఏమయ్యా పిఏ సార్, నేను ఈ మధ్య బాగా బిజీగా ఉండడం వల్ల అసలు పబ్లిక్ ని పట్టించుకోలేకపోతున్నాను. వాళ్ళేమైనా పట్టించుకోవట్లేదండి. లేకపోతే ఏంటంటే ఫస్ట్ మీటింగ్ పెట్టారు 10,000 మంది వచ్చారు, రెండో మీటింగ్ పెట్టారు 3,000 మంది వచ్చారు, ఈసారి మీటింగ్ పెడితే మైక్ సెట్ కూడా రాను అన్నాడు. ఇప్పుడు జనాలు రావాలంటే ఎలాగా? రెంట్కి తెచ్చుకోవాలి సార్. రెంట్కి వచ్చి జనాలు కూడా ఉంటారా? తలక వెయ్యి. ఇప్పుడు మనిషికి 1,000 రూపాయలు ఇవ్వాలంటే అంత డబ్బులు మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్, వెనకాలండి ఎక్కడ కొబ్బరి తోట ఉంది కదా, అమ్మేయండి. దాని అమ్మకానికి పెడతాను, ఈలోగా జనాలకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే రే, ఇక్కడ సెట్ చేసాను, తలక 500. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం. ఇక్కడ బాబు నాకు విజిల్ అంటే వీక్నెస్, శరీరం అదో రకంగా స్పందిస్తూ ఉంటది. వద్దు నువ్వు మీటింగ్ లో ఉన్నప్పుడు ఇలా విజిల్ వేసి ఉంటే జనాలు మీటింగ్ జరుగుతుందా క్యాబ్ రైడ్ జరుగుతుందా అనుకుంటారు. దయచేసి ఇలాంటి పనులు చేయకు, నీకు దండం పెడతాను. జనాలు పిలిచామంటారా? జనాలు వచ్చి ఫోన్ చేయి, బిల్డప్ ఉంటది.
జనాలు వచ్చాను అందరు లైన్ నిలబడండి. నాయకుడు వచ్చేస్తున్నాడు. ఇక్కడ అటు చూస్తారంటే నాయకుడు ఎక్కడున్నాడు నాయకుడు? నమస్కారం చేయాలి కదా వాళ్ళు. మనిషి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు కదా. 1000 ఏంటండి? 1200 మళ్ళీ 250 పెంచేవింటి? డిటిఎస్ కాదురా, జిఎస్టీ. మీటింగ్ అయిపోయాక చివరాకులో అందరికి మనిషికి 100 రూపాయలు చొప్పున బేటాలు నేనే ఇస్తాను. బాగా ఇచ్చారు బిల్డప్. కత్తిలాంటి వాళ్ళు తీసుకొచ్చావయ్యా. మరి ఇలాగే ఉండాలి అందరూ కూడా. ఈ రోజు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి? 4 ఉన్నాయండి. ఫస్ట్ ఏముంది? బహిరంగ ప్రదర్శన కాదయ్యా, బహిరంగ సభ అనౌన్స్ చెయ్యి. ఇప్పుడు మన నాయకుడు మన గురించి 4 ముక్కలు చెప్పి విసిగిస్తాడు, విమర్శిస్తాడు, అదా ప్రసవిస్తాడు ప్రసంగిస్తాడు అని చెప్పవయ్యా బాబు. మీరు చెప్పండి. సరే, బాగుంది, ఇలాగే ఉండాలి. మరి ఈరోజు మీటింగ్ లో విజయ్ అయితే చెప్పాను నేను. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? మరి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మీరు నాతో ఉన్నట్టే రేపటి రోజున కూడా మీరు అందరు నాతోటే ఉండాలి. 1000 వచ్చేస్తారు. మాట్లాడితే 1000 గురించి అలా చెప్పగయ్యా నువ్వు. పెద్దానికి 1000 గురించి అలా చెప్తుంటే జనాలు ఏమనుకుంటారు? ఏడకండి హుషారు ఉన్నాను సార్. ఎలా ఉండమంటావయ్యా? ఇలాగా ఇంకొక ముఖ్యమైన విషయం. మధ్యలో వచ్చామంటే ఎందుకు వచ్చారు? నువ్వు డబ్బులు ఇస్తే చప్పలు కొట్టకు రాలేదు. నేను రిపోర్టర్. నన్ను కొడతావరా? ఏమంటావు భయ్యా? తప్పు అయిపోయింది భయ్యా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్న. ఇగో నువ్వు ఇలాంటి ఏమన్నా మనసులో పెట్టుకోకుండా రేపు పేపర్ లో నా గురించి బాగా లేపాలా. లేపుతా. దుమారం లేపేస్తా రేపు నీకు. నన్ను కొడతావా నువ్వు? నీకుందా? ఎప్పుడు చప్పట్లు కొట్టాలో తెలీదు. మనడెవడో బయటడెవడో తెలుసుకోవడం నాకేం తెలుసు సార్. ఒరే 1000 తీసుకున్న అందరూ చేతులు లేపండి. వీళ్ళందరూ మనోళ్ళు. నెక్స్ట్ ఏంటి మాట్లాడు తొందరగా. మీ అందరికి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. పులిహోర పట్టాలు వచ్చి ఇక్కడ మీటింగ్ అవుతుంది కదరా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పులిహోర తినపోతే అయిపోతావు. పులిహోర పెట్టొచ్చు కదా. 1000 రూపాయలు తీసుకున్నాడు మాత్రమే పులిహోర తినండి. బయట వాళ్ళు తినకూడదు, పులిహోర అయిపోతుంది. 1000 అని గొయ్యి తీయకరా నాకు. సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మన రత్తాలు ఉంది కదా, వాళ్ళు ఆయన చచ్చిపోయాడు పొద్దున. ఎలా పోయాడు? రైల్వే ట్రాక్ దాడుతున్నాడంట. పిల్లి ఎదురు వచ్చింది. చక్రం బాగాలేదని ఆగాడంట. ఈ లోపల రైలు చూడండి. సర్లే వెళ్ళి పరామర్శించాలి కాబట్టి తిన్నచాలు తొందర రండి. మనల్ని వచ్చేయండి. పిల్లి కోసం ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోయావా దేవుడా? నా దేవుడా, కొత్త తీర ఇప్పిస్తున్నావు, ఇప్పకుండానే పోయావా దేవుడా? నా దేవుడా. మరి ఈ రోజు చాలా బాధాకరమైనది. మరి ఈ రోజు ఊరు ఒక మంచి మనిషిని కోల్పోయింది. ఏం చేస్తున్నారండి? అంటే నాకు బాల్య స్నేహితుడమ్మా. చిన్నప్పుడు చింత తోపుల్లో ఆడుకున్నప్పుడు వీడి విజిలేస్తుంటే నేను డాన్స్ చేస్తుంటేవాడిని. అది గుర్తుకొచ్చి ఇప్పుడు నేను అలా ఊగుతున్నాను. ఇప్పుడు కాదురా, తర్వాత. ఏంటండి అంటే వీడు వెళ్ళిపోవలసింది ఇప్పుడు కాదు, తర్వాత అని చెప్తున్నాను. నువ్వు ఏం కంగారు పడద్దు. వీడు పోయిన నువ్వు బాధపడద్దు. నీకు నెలకి 1000 రూపాయలు పింఛన్ ఇచ్చి నేను ఆదుకుంటాను. సచ్చినోడా, మా ఆయన చచ్చిపోయాడని పుట్టడు బాధతో నేను ఏడుస్తుంటే పొట్టిన నా దేవుడా, నా దేవుడా. అలా టైం అయిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకోలేకండి. ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రామ్? లేదు సార్, లేకండి. ఒకసారి ఉండండి సార్. ఎలా ఎలాగా? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ 2 ఉన్నాయండి. ఫోటో స్టూడియో ఓపెనింగ్, రెండో తర్వాత చూసుకోవచ్చు. ముందు ఫోటో స్టూడియో చూసేద్దాం.
సార్ 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 అది కాదు ఇదిగా అక్కడ నిన్ను నమ్ముకునేంత వరకు నాశనం అయిపోయింది. అరే ఇది కాదండి అయిపోయింది అంతా కొట్టండి చెప్పట్టు. ఈ రోజు ఇది ఓపెన్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఊర్లో జనాలందరికీ ఇది ఖచ్చితంగా కావాల్సింది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందంగా కనబడడానికి ఇంట్లో పౌడర్ రాసుకుని వస్తారు అక్కర్లే. ఇందులో బోల్డ్ అంత పౌడర్ ఉంటది రాసుకోండి. మొహానికే కాదు ఒంటి నిండా రాసుకోండి. రకరకాల పోజులు ఇచ్చి దిగండి. మిమ్మల్ని ఎవడు అడిగేవాడు లేడు. ఇక్కడికి మీరు సింగిల్ గా రావచ్చు, భార్యాభర్తలతో రావచ్చు, కుటుంబం మొత్తం రావచ్చు. అడ్డంకి లేవు. ఇది రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఒకరిద్దరు రావాలి, రేపు 100లో రావాలి. గట్టిగా మాట్లాడితే మీరందరూ కూడా ఇక్కడ సేవలు ఉపయోగించాలి. లేకండి. అయినా ఈ రోజు బాగానే స్పీచ్ ఇచ్చాను కదా, ఎందుకు అలా కోపం వచ్చింది? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇదేంటి ఇలా మారిపోయింది? నేను చెప్తాను అన్నాను కాదు సార్, ఇది కాదు పక్కన మారిపోయామని మీరు విన్నారా? దీన్ని అంటారు కూలిచ్చి కుమ్మించుకోవటం. అబ్బా అబ్బా బాబు గారు ఎలా ఉంది? నాకు బాగా ఎంజాయ్ చేశాను, చాలా ఫన్నీగా వచ్చింది. నాకు గుడ్. నాకు ఫుల్ స్కిట్ లో ఫేవరెట్ ఆ లాస్ట్ మసాలా వాటిక దగ్గర స్పీచ్. అది నేను ప్రతి డైలాగ్ కి నవ్వాను. మీ విసిల్ మ్యానరిజం హైలైట్. నాకు ఒక విసిల్ అయ్యాను యాక్చువల్లీ. అయినా వచ్చా సూపర్ నైస్ అండి, చాలా బాగుంది. అనుకుంటాడు ఓ గొప్ప శక్తి, కానీ అతనికి లేనిదే యుక్తి. అతను మనందరికీ తెలిసిన వ్యక్తి, మరెవరో కాదు సనత్ నగర్ సత్తి. ఈసారైనా తన పగ తీర్చుకుని కలిగిస్తాడా మనందరికీ సత్తి సిరీస్ నుంచి ముక్తి? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. కలెక్షన్ లాపి టీ కొందరికి ఓకే. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. రే వద్దామని పిలువురా. Oh no! ఎందుకురా ఫోన్ చేయి. అన్నా నువ్వు ఒక్క రోజు కాకి చొక్క వేసుకున్నందుకే బుల్లెట్ భాస్కర్ గారు నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిండు, జైలు వేసిండు. గదే కాకి చొక్క నీ ఒంటి మీద పర్మనెంట్ గా ఉంటుందనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ గారు నువ్వు ఆట ఆడుకోవచ్చన్నా. రేపే ఎస్ఐ ఎగ్జామ్ ఉంది, నీకు బదులుగా నేను ఎగ్జామ్ రాస్తా. ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతామన్నా. ఏమన్నా తేడా జరిగిందో అన్నా సత్తన్నా, నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయినవన్నా. ఇప్పుడు సంబరం జరుపుకోవడం కాదురా, మన స్టేషన్ లో ఎస్ఐ అవుతాం కదా, ఇప్పుడు మన చేతికి గన్నిస్తారా, ఆ గన్నుతో బుల్లెట్ బాస్టర్ గాని పోలీస్ స్టేషన్ కి. అన్నా పోలీస్ స్టేషన్ లో నువ్వు కాదన్నా, ముందు ట్రైనింగ్ లకి వెళ్ళి పాస్ అయితే వాళ్ళే పోస్టింగ్ ఇస్తారు. ఆ ముక్క ముందు చెప్పాలి. మర్చిపోయినన్నా, నువ్వు ఎగ్జామ్ అయిపోతే ఓన్లీ పోలీస్ అవుతావు అని చెప్పావు. ట్రైనింగ్ కి సత్యన్నా అన్నా సెలక్షన్ లో స్టేట్ ఫస్ట్ వచ్చావన్నా. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలన్నా నువ్వు. ట్రైనింగ్ నేను చేయను,
మా తమ్ముళ్ళు చేస్తారు. కుదరదన్నా, అయినా ట్రైనింగ్ ఇచ్చేది నేను కాదన్నా, ఆఫీసర్ గారు వస్తారన్నా. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. మొత్తం అందరూ వచ్చారా? వచ్చారు సార్. రమేష్, సనత్ నగర్ సత్తి పిచ్చి కింద పోరంబోగడి పేరు రాశాడు. ఈడి ఎగ్జామ్ లో ర్యాంక్ ఫస్ట్. ఎగ్జామ్ నువ్వే రాశారా? డౌట్. మూర్తి ఒకసారి అడిగి వెళ్ళి పడుకో. రేయ్, ప్రజలను రక్షించడం తెలియాలి. అక్కడ ఒకడు ఆక్సిజన్ అంత ఇబ్బంది పడుతున్నాడు, ఇది వెళ్ళి పెట్టరా. అది క్రికెట్ కప్పరు. ఎవరు చెప్పారు అక్కడ పెట్టమని? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. ఎందుకు క్రికెట్ లో అందరూ అక్కడ పెడతారు? రేయ్, ఆ రోజు ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ అడుగుతా, మిస్ అవ్వకుండా ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. చాలా మూర్తి లే. ఫస్ట్ క్వశ్చన్, చార్మినార్ ఎక్కడ కట్టారు? ఏంట్రా ఇది? సిగరెట్ ప్యాక్ మీద ఉంటుంది. సిగరెట్ ప్యాకెట్లు అడగలేదురా, చార్మినార్ ఎక్కడ కట్టారు? రోడ్డు గడ్డంగా కట్టారు. రోడ్డు గడ్డంగా కట్టారు. రోడ్డుకి అడ్డంగా కట్టారని నిలుగా కట్టారు. అది ఎవరు కట్టారు? కూలీలు. కూలీలు. ఎవరు చెప్తే కట్టారా? మేస్త్రీలు చెప్తే కట్టారు. మేస్త్రీలు చెప్తే కట్టారు. సెకండ్ క్వశ్చన్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి ప్రొఫెషనల్ డాక్టర్ కి వచ్చిన తేడా ఉంటుంది. ఒక తలకు దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి, కానీ ఆ డాక్టర్ ఇమీడియట్ గా సిటీ స్కాన్ చేయమన్నాడు. వాడు ప్రొఫెషనల్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్? నా దృష్టిలో డాక్టరే గాడు. ఏం మాట్లాడుతున్నారా? తలకు దెబ్బ తగిలితే ఇక్కడ స్కాన్ చేయాలి గానీ హైదరాబాద్ మొత్తం స్కాన్ చేస్తాడా? సిటీ అంట. సిటీ మొత్తం స్కాన్ చేస్తాడు. నీ షాప్ కి వచ్చి 50 రూపాయలు వస్తువు కొన్నాను, 100 రూపాయలు ఇచ్చాను, బ్యాలెన్స్ ఎంత ఇస్తావు? 30 రూపాయలు. 20 రూపాయలు నీ బాబు ఇస్తాడా? 20 రూపాయలు మీ తాత కడతాడా? జిఎస్టీ. జిఎస్టీ. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? అక్కినే నాగార్జున గారు తెలుసా? తెలుసు. డైరెక్టర్ సాగర్ గారు తెలుసా? తెలుసు. వారిద్దరు కలిసి కట్టారు. గుడ్డు పెట్టని కోడిని ఏమంటారు? పకోడి. పకోడి. ఇప్పటికు ప్రపంచంలో కొన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి, సినిమా ఆడలేని థియేటర్ ఒకటి ఉంది. ఏంటి చెప్పు? ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్. నువ్వెందుకమ్మా అందిస్తున్నావు? పని పాటలేదా నీకు? ఇద్దరు మైండ్ ఒకటే. ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు? వాళ్ళ అమ్మ డెలివరీ అయినప్పుడు. అవునరా, ఎక్కడ పుట్టాడు? వాళ్ళ ఊర్లో. ఎప్పుడు ఇదే పని అంటే అసలు బోరు కొట్టదా మీకు? పెట్టలేని కొన్ని పత్రులు ఉంటాయి, అది ఏ పత్రి? తాడిపత్రి. తాడిపత్రి. మాసపత్రి. మాసపత్రి. ఇంకా ఆసుపత్రి. 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 ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మాస్క్ ఎందుకు కట్టుకుంటారు? పేషెంట్ ఎవరు చంపాడో కనిపించకుండా. మూర్తి సార్, వీడు ఇచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు సార్. అక్టోబర్ 2 ఏం చేస్తున్నాం? చాక్లెట్లు పంచారు. ఇది ఒక్కటే కరెక్ట్ గా చెప్పు. ఎందుకు పంచారా? మావాడి బర్త్డే. మావాడి బర్త్డే. ఆ రోజు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉన్నాను. 100%. కన్ఫర్మ్. కావాలంటే మా గల్లీలో పోరలను అడుగు, అందరికి చాక్లెట్ 2 పంచారు. తర్వాత నేను మా ఆడిద్దరం కలిసి గుడికి వెళ్ళాం. మూర్తి తీసుకెళ్ళి లోపలికి. అక్టోబర్ 2 ఇంట్లో చాక్లెట్ పంచితే ఎగ్జామ్ ఎవరు రాశారు? నీ ఎగ్జామ్ రాసింది ఆడే. ఎగ్జామ్ రాసే సంగతి వాళ్ళకే తెలుసా? నేనే ఫేస్బుక్ లో పెట్టిన లైక్ల కోసం. నేను లైకులు చూపిస్తా. కుమ్మేరా నేను ఆ బుల్లెట్ భాస్కర్ గారిని తల నరికే భాగ్యం ఎప్పుడు కలుగుతుందిరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బాబు గారు బాగుంది, ఇది కూడా బాగా ఎంటైన్ చేశారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోనే బాగా మ్యానిపులేట్ చేసావు. గుడ్.
చాలా బాగుంది. నేను చాలా అన్ని చూసాను, 4 చూసాను. సూపర్ ఎండింగ్ కూడా సూపర్. తలకాయ కూర ఆ ఫార్మాట్ మాత్రం మిస్ అవ్వట్లేదు. క్వశ్చన్లు సేమ్ తెలుసా, మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అనసూయ అలాగే మా అక్క సొంతమక్క. పేరేంటి? సత్తమ్మ. బాగుందండి, వెరీ నైస్. ఇంట్లో అద్దెకి దిగిన బ్యాచులర్స్ హద్దులు దాటితే దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. అందమైన పామలు లేత మెరుపు తీగలు, అందమైన పామలు లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే అమ్మాలు. ఏంటండి ఎత్తుతున్నారు? పాట బానే ఉంది, అందమైన భామలు కూడా వచ్చుంటే బాగుండేదని. మేము అందమైన బ్యాచ్ గా కనిపించట్లేదా? మీరు 6 దాటితే ఆటోలు బైకులు ఆపే బ్యాచ్ లా కనపడుతున్నారు. సుధీర్ నాకు ఎన్నిసార్లు కనుగొట్టాడు తెలుసా? చీర కడితే అప్పారావుకి రైజింగ్ రాజు కూడా కనుగొడతాడు వాడు. వాడి గురించి చెప్తున్నావా మాకు? రచ్చ రవి నా నడుము పట్టుకొని ఎన్నిసార్లు ఊపాడు తెలుసా? నిహారిక గారు మేము అందంగా లేమా? ఎందుకు ఆమెను భయపడతావు? ఎందుకు పక్కరండి. వాళ్ళిద్దరికి మిమ్మల్ని చూడగానే ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. గంగ లేడీ గెటప్ వేసింది, గంగ తనను తాను లేడీగా ఊహించుకుంది, గంగ పూర్తిగా లేడీగా మారిపోయింది. అక్క ఎప్పుడు మీ ఆయన ఏదో ఒకటి అంటాడంటే, ఆయన ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నా? చాలు, మీ మీటింగ్ లా పట్టేలండి. ఏంటండి మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడేవి నువ్వు? నేను అమ్మని పెళ్ళాన్ని చాలా మర్యాదగా చూసుకుంటానే. ఎందుకంటే అమ్మ మేము ఏడుస్తున్నప్పుడు జీవితాన్ని ఇస్తుంది, పెళ్ళ ఆ ఏడుపుని జీవితాంతం కంటిన్యూ అయ్యేలా చేస్తాను. అంటే మీకు జోడీ సరిపోనా? నేను 5వ నంబర్ చెప్పు సైజు ఉన్నోడికి 15వ నంబర్ చెప్పు సైజు ఇస్తే సరిపోద్దా? సరిపోదు. ఇది అంతే, మన విషయంలో అదే జరిగింది. మరి అలాంటప్పుడు తాళి ఎందుకు కట్టారండి? తాళి కట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఎద్దు మెల్లో గంట కట్టానని నేను అనుకుంటున్నా. నా మీద మీకు ప్రేమే లేదు. అంత మాటనకే నీ కోసం ఈ ప్రపంచంతో ఫైట్ చేస్తా. మరి నాతో ఫైట్ చేస్తున్నారు? పెళ్లికి ముందు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నువ్వే నా ప్రపంచం అన్నా కదా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఇలా ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతానే పెళ్ళాన్ని, నా తప్పుంటే రాజీనామా చేస్తా అనే పొలిటీషియన్ అస్సలు నమ్మకూడదు. అవి జరగవు, అవి ఎప్పటికీ జరగవు. ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేయాలి? వీళ్ళు వెళ్ళరు. పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉండేదంటే అండి, తెలుగు షార్ట్ ఫిల్మ్ లాగా ఉండేది. పెళ్లి తర్వాత లైఫ్ తెలుగు సీరియల్, ట్విస్టులు తప్ప ముగింపు లేదు, పాడు లేదు. అది పోనీ దీని బాధ భరించలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందామంటే అగ్గిపెట్టి మీద 18% ట్యాక్స్, కిరోసిన్ మీద 20% ట్యాక్స్. ఇంకేం చేస్తాం? అలా కాదు కానీ నేను షారుఖ్ ఖాన్ తో కాపురం చేస్తే ఫీల్ అవుతారా? అస్సలు ఫీల్ అవనే. మరి ఏం చేస్తారు? మొహాన్ని నీళ్లు కొట్టి నిద్ర లేపుతా. డబ్బులైతే ఎలాగ సంపాదించరు, కనీసం అద్దెను వసూలు చేద్దాం పదండి. ఆ రాజుగాడి ఈ రోజు చచ్చాడు పద. 5 సంవత్సరాల నుంచి అద్దె కట్టట్లేదండి, వాడి సంగతి తెలుస్తాయి ఇప్పుడు రా. అబ్బబ్బబ్బబ్బా, ఏమండి నాకు ఎవడో లవ్ భారతి అని మెసేజ్లు పెడుతున్నాడండి. అది లవ్ యూ భారతి కాదు, లో బ్యాటరీ. నేను గది రెంట్కిస్తే దీన్ని రాజుగారి గదిని చేశారు కదా ఇల్లు. కరెక్ట్ గెటప్లో ఉన్నాడు, తనకు తగ్గ గెటప్ వేసుకున్నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? తగలే కనపట్ల ఇంటి ఓనర్స్ రా మేము. ఇంతకీ నీ పేరేంటో? మల్లెపూల వీర్రాజు. ఆహా, పూల మధ్య మీరుంటారు, మీ మధ్య స్త్రీలు ఉంటారు. వాడాడి బాని పిలు బాస్. గారు సాంగ్ నాగేశ్వర గారు డాన్స్ చేస్తామండి. నువ్వు ఇంకా బాలా ఒరే నువ్వు ఆ పిల్లిని పాముతుంటే ఎలా ఉందో తెలుసా? ఒక పిల్లిని ఇంకో గండు పిల్లి పాముతున్నట్టే ఉందిరా. వెంటకొచ్చావా? లేదురా, నీ తద్దనానికి టెంట్ ఒకటి ఆర్డర్ ఇద్దామని. టెంట్ అన్నాలేదురా మీరు గట్టి. నీ రెంట్ ఇవ్వడం పెద్ద సమస్య కాదయ్యా, కాకపోతే మంచి డీల్ ఏదైనా తగలాలి. ఈయన ఆడుకోవచ్చుగా. ఏం చేస్తాడు? ఏముంది, వయసు నాది, సొగసు మీద ఒక మంచి సినిమా తీయండి ఆటోమేటిక్. నా మూడ్ అంతా చెడగొట్టాడు, పిలిపించండి ఆ డాన్సర్ ని.
కోలా తీసుకో రమ్ము సోడా వేసుకో మేకప్ పీడా చూసుకో అద్దం ఆడా తెలుసు నువ్వు తేడా తేడా. ఏం మాట్లాడుతున్నావు? నా కళ్యాణి మూడి కాల్ చేసిన బీడీ లాగా ఉంది, ఇది కళ్యాణి బేడి ఏంట్రా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను కానీ బయటికి వెళ్తే నేనెవరో అనసూయ గారు ఎవరో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలుసా? అనసూయను చూస్తే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నిన్ను చూస్తే నీ ఫేస్ కి ఏదో ఒకటి చేయించాలనిపిస్తుంది. అరే అరే నీ పర్సనల్ అన్న వాడు వాటేసుకుంటున్నాడేంట్రా? నాకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు కొనుక్కున్న బుక్ వాడు చదివేస్తున్నాడు. ఏంటది బాస్? నాకు ఏ పాపం తెలీదు. దాని కుడుపుజం మీద ఉన్న పుట్టుమచ్చ గానీ ఈ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి నాకు అస్సలు తెలియదు. ఏం తెలియదు అంటున్నాడు కదా. ఒరే పార్టీ గుర్తులు మొత్తం చెప్పారా వాడు? దానికో పక్కలకు కరెంగా మొగలు కరింగా మొగలు కరింగా. ఈ మురుగులు జంతికలు ఏంట్రా? ముష్కిల్ నై ముష్కిల్ నై. ఏదో చొక్కా ప్యాంటు నడుచుకుంటూ వస్తుంది ఏంటి? మధ్యలో నేనున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నీ ఫేస్ కి ఎంత ఎండ తగిలినా ఏం కాదు. ఎందుకంటే ఇంకేముంది అవటానికేడా? జగ్గు ఫ్రెష్ గా తవ్విన సింగరైన బొగ్గులాగా ఉన్నావు. నువ్వు జగ్గు ఏంట్రా? ఏం చేస్తావా నువ్వు? ఒకప్పుడు హెయిర్ డ్రెస్సర్ గా చేశాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు సినిమాలకు డైలాగులు రాస్తున్నా. ఏ సినిమాకి? బాహుబలి 2లో తమన్నాకి నేనే రాశా. అందులో ఆమెకి డైలాగులు లేవు కదండి. ఆ విషయం తెలియదు కానీ బాబు నీతో నాకేంట్లే గానీ ఇలాంటి డీలింగ్లన్నీ నేను నైట్ పూట పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నైట్ మీరు కనపడతారో లేదని డౌట్ వచ్చి పగల పెట్టాలి. కానీ నాతో డీలింగ్ చేయాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. అతనికి ఉన్నాయిగా. ఏంటి? ఒకటి హై బీపీ, 2 లో బీపీ. బ్లాక్ మనీ ఇది. వైట్ తెస్తానన్నా అంటే వైట్ తెచ్చాడు, దారిలో వాడు కలర్ అంటుకుని బ్లాక్ అయింది. అది చర్చ్ కాదండి, ఇది రాంప్రసాద్. ఇల్లు ఎవరిది? నాదే. మాదే నాదే. నాదే నాదే. నీ దోత ఉంచుకో. ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. యు ఆర్ అండర్ అరెస్ట్. నాదే. నాకేం తెలియదండి, వాడిదండి మొత్తం అది. ఇల్లంతా సోదా చేస్తా. ఏమండే నా బేడి ఆ ఏ రాత్తో జంపు. అవునా? వాళ్ళు ఎడిపోయారు, నేను చూసి పట్టుకో చెప్తా. అయ్యో బేడి ఆలికని బేడీలు నాకునా. అయ్యో బాబు గారు ఎలా ఉంది? యాజ్ యూజువల్ ఆది స్కిట్ లో డైలాగ్ పంచేస్తూ మంచి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. రాజు అలాగా గజ దొంగలో గోల్డ్ మ్యాన్ అని వస్తాడు ఆయన, అలా వచ్చాడు. కానీ నాగేశ్వరరావు గారిలా డాన్స్ చేశారు. బాగా చేసావు రాజు. వెరీ గుడ్ స్కిట్, బ్రహ్మాండంగా. ఈ రోజు ఇలా లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంది? అయ్యో సూపర్. ఆదిగా స్కిట్స్ ఆల్వేస్ ఎంజాయ్ చేస్తాను. గ్యాప్ ఇవ్వండి సార్ పంచులకి. నేను ఊపిరి తీసుకోవాలి కదా. నవ్వుతా ఒక పాయింట్ ఆఫ్ టైం లో అయితే నిజంగానే ఇంకోటి వినే లోపు ఇంకోటి వస్తుంది. సూపర్, చాలా బాగుంది. లవర్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోలే గానీ మోసగించుకోకూడదు. మోసగిస్తే ఎలా ఉంటుందో తన స్టైల్లో చూపించడానికి వచ్చేస్తున్నారు. అదే అవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎవర్రా రోడ్ మీదకి బర్రె వదిలింది? బలిసిందారా బొక్కలు ఎరగొడతా. తేజస్వి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. ఏం పిల్లరా, మైండ్ లోపలికి వెళ్ళట్లేదు. ఎవరిని చూస్తే జీవితాంతం ఉండకూడదు అనుకుంటామో ఇది అదే. మీరెవరితో నన్ను ప్రేమలో పడ్డారా? పడితే లేవలేనని చెప్పి ఇంట్లో వాళ్ళు వద్దన్నారండి. పర్సనాలిటీ అలాంటిది. మరి మీరు పడ్డారా? నేను కూడా పడదాం అనుకున్నాను. ఎవరైనా పడితే పడదాం అనుకున్నా. ఇద్దరం కలిసి పడదాం పదండి. ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఎక్స్క్యూజ్ మీ, మీరు బై మిస్టేక్ కూడా రోడ్డు పక్కన పడుకోకండి. ఏమండి? అంటే రోడ్డు అనుకుని తారేసేస్తారు పైన. సరసాలు చాలే గాని పెళ్లి చేసుకున్నావా? మనం పెళ్లి చేసుకోవాలంటే నీకు నీ అంత పెద్ద ఫ్యామిలీ ఉండాలి. అమ్మో, ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదంటే వీడు నన్ను పెళ్లి చేసుకోడేమో. ఆ ఐడియా, బాబాయ్ చెల్లెమ్మ. ఓకే, నాకు అమ్మా నాన్న బాబాయ్ చెల్లి అందరూ ఉన్నారు. అయినా నువ్వు కాదు, నువ్వు మీ పేరెంట్స్ తో వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడాలి. ఓకే, 2 days అయితే నాకు కుదిరిద్ది. ఓకే ఓకే. హలో,
జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ భయ్య ఒకసారి రా మాట్లాడాలి నీతో. హలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడమ్మా? నిన్న షూటింగ్ లో వరుణ్ బాబుతో ఏంటి లైన్ వేస్తున్నావా? లైన్ వేయట్లేదండి, హైట్ ఎలా పెరగాలో టిప్స్ చెప్తున్నాను. పడింది పడింది ఏమైతున్నారు? ఏదో పడింది అన్నావు కదా. మంచి క్యారెక్టర్ పడిందిరా. అవునా సార్? నీకు ఇప్పుడు డైలాగ్ వచ్చే క్యారెక్టర్ పడింది, నువ్వేంటో ప్రూవ్ చేసుకో. ప్రూఫ్స్ కి ఆధార్ కార్డు పాన్ కార్డు సరిపోతుందా? అందుకే నేను సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అనేది. అన్నిటికీ రేషన్ కార్డు ఇచ్చాయి. ఇద్దరికిద్దరు భలే ఉన్నారండి. రేపు నువ్వు చెయ్యాల్సింది కెమెరా ముందు కాదు, ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. ఓకేనా? సినిమాల్లోనే చించేస్తా సార్, బయట అయితే ఆరేస్తాను. అడ్రస్ ఇవ్వండి. చించేసావురా? అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా సార్? ఇగో హలో. రైట్ సార్. పద్మా, ఈ రోజు నిన్ను అమ్మని చేస్తా. ఏంట్రా ఏమన్నావురా? అది కాదు నాయన, ఇంట్లో అమ్మ క్యారెక్టర్ చేయాలి. ఓకేనా? క్యారెక్టరా? నాన్న క్యారెక్టర్ కోసం అరేంజ్మెంట్ చేయమని సార్ నన్ను ఏజెంట్ గోపి పంపించారు సార్. ఓ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పాడు మీ గురించేనా? ఓకే, మీది ఫాదర్ క్యారెక్టర్ అండి. ఇన్ని రోజులు ఎక్కడ పోయావరా? ఇప్పుడు గుర్తొచ్చారా నీకు నాన్న? మీరు యాక్టింగ్ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదులేండి. అయ్యా నేను ఒక్కసారి కమిట్ అయితే పూరి జగన్నాథ్ కూడా వినండి అయ్యా. ఇవన్నీ అవసరం లేదు, మీరు సీన్ కరెక్ట్ గా పండిస్తే మీకు 2000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానండి. 2000 ఇవ్వండి సార్. దేనికి? పండిస్తే 2000 ఇస్తున్నారు. సరే మనం వెళ్ళాల్సింది పెళ్లి చూపులకు టైం అవుతుంది, పదండి పోదాం. ఇదే ఇల్లు. హాయ్ సిద్ధు. హాయ్ ఎద్దు. డ్రైవింగ్ శుభమా అంటూ పెళ్లి చూపులకు వస్తే ఈ పని మనిషి ఎదురు వచ్చిందంటే భయ్యా? అది పని మనిషి కాదు, నేను పెళ్లి చేసుకోబోయే మనిషి. అసలు ఇది షీలాగానే లేదండి భయ్యా. అమ్మా చూడవే ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటా? నీకు అంతకుముందే పరిచయమా? మీరేంటి ఇక్కడ? కిచెన్ లో ఉండాలి కదా అంటున్నాను. నువ్వేంటి అక్కడ? ఇక్కడికి రావచ్చు కదా అంటున్నా. ఓకే. తల్లి ఒకతేనా? తండ్రి ఏమైనా ఉన్నాడా లేడా? బాగారు ఉన్నారు. అయినా అమ్మ నాళ్ళేంది, ఆ పాప ఎలా పుడుతుందండి? వీడెవడు? ఈ కొత్త ఆర్టిస్ట్ ఎవడు? ఇండస్ట్రీకి ఎవరు తీసుకొచ్చారు ఈ ఆర్టిస్ట్? ఇండస్ట్రీ ఏంటండి? అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్ ఇండస్ట్రీ, అదే అంటున్నాను. అంకుల్ నమస్తే, మీ పేరు? అభిషేక్ బచ్చన్. ఆంటీ మీ పేరు? ఐశ్వర్యరాయ్. అంటే నేను సల్మాన్ ఖానా? నాకు ఈ పిల్ల నచ్చలేదు, ఈ పెళ్లి క్యాన్సల్. క్యాన్సల్. నాకు నచ్చలేదు. అదే పిల్ల తండ్రి నచ్చలేదు, వాడి చూపు నచ్చలేదు, వాడు నీపై చెయ్యి వేయడం నచ్చలేదు. టోటల్ గా నాకు ఈ పెళ్ళే నచ్చలేదు. నాన్న 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. లోపలికి వస్తే చెప్తాను రా నాన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. 200 రూపీస్. దేనికి? చంపదెబ్బకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను బాబుదా. ఏంట్రా లోపలికి వెళ్ళి అంత బతిలాడాలా? కాళ్ళ వేలా పడుతున్నావు. నాకు ఈ పిల్లే నచ్చింది, ఈ పిల్లతోటే పెళ్లి అంటావు. చేస్తానరా? మాకు పిల్ల నచ్చింది, కట్నాల గురించి కానుకల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మా అబ్బాయికి తండ్రి పడుచు కట్నం కావాలి. తండ్రి పడుచు కట్నం? తండ్రి పడుచు కట్నం ఏంటి? అరే నీకు ఆడపడుచు లేదు కదరా, అందుకే తండ్రి పడుచు కట్టం అడిగాను. నాన్న ఒక్క నిమిషం లోపలరా. 200 400? 600 మీకు దండం పెడతా. ఏంట్రా ఎక్స్ట్రా బత్త వస్తుందని భయ్యా. ఏంటా ఏడుపు? నీ పిల్లనే పెళ్లి చేసుకుంటా, ఈ పిల్ల లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అంటావు. ఆ పిల్లనే చేస్తాను రా. మామయ్య గారు ఒక్క నిమిషం. ఏంటన్నయ్య గారు అలా అంటారు? మామయ్య గారు ఇగోండి స్వీట్స్. ఏంటిది? అంటే మా అమ్మ నాన్నకి రైలు ఆట ఆడుకోవడం అలవాటండి. మేడం ఇంకొక ఆర్టిస్ట్ బయటికి వేడు. ఆర్టిస్ట్ నాన్న ఏంటి? అంటే షూటింగ్ అలవాట్లో పొరపాటు అయిపోయిందిరా. దండం పెడతాను, పరువు తీయక. పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి పెళ్లి గ్రాండ్ గా చేద్దామండి. నా పెళ్లి ఎలా జరగాలంటే ఆకాశం అంత పందిరి, బ్యాక్గ్రౌండ్ లో చూస్తే హాయ్ రా. హాయ్. హాయ్. ఏంటండి ఇది? నీ బుద్ధి పోనించుకోలేదు, నువ్వు గోల్ చేస్తున్నావు. బెడ్రూమ్ లోకి వెళ్ళిపో. ఎక్కడుంటే నాకేంటి, నా పేమెంట్ నాకు వస్తుందిగా. బెడ్రూమా? బెడ్రూమ్ నేను కూడా పోతా. మీరు కట్ చెప్పండి సార్, కట్ చెప్పండి సార్. కట్ చెప్పడం ఏంటయ్యా? వాడు గ్యాప్ వచ్చిన గాడ్జిల్ అలా ఉన్నాడు సార్. నీకెందుకయ్యా బాధ? సార్ మీకు తెలియదు సార్. లోపల నా పెనంతా నేను బెడ్రూమ్ లో నీకెందుకు? నా మొగుడు మీద చేసుకుంటా. మొగుడా?
అంటే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ నా మొగుడు. అంటే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని నా భార్య. ఆర్టిస్ట్ ని. మరి ఈయన అప్కమింగ్. అప్కమింగ్ పేమెంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. అవును సార్. ఏంటే నీకు ఫ్యామిలీ లేదా? నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ లేదు. మన ఇద్దరం కలిసి ఫ్యామిలీ పెట్టుకుందాం పా. తప్పదా? సో బాబు గారు ఎలా అనిపించింది స్కిట్? మంచి సీక్వెన్స్ పట్టుకున్నారు, బాగుంది, ఇంట్రెస్టింగ్. చాలా బాగుంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే మీ వైఫ్ ఇక్కడ, హస్బెండ్ ఇక్కడ, కన్ఫ్యూజన్ చాలా బాగా వర్కౌట్ చేశారు. వెరీ నైస్. ఏదైనా ఒక వస్తువుని ఇష్టపడాలే కానీ ప్రేమించకూడదు. పొరపాటున ప్రేమిస్తే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి అండ్ టీమ్. ఆర్పి డ్రామా కంపెనీ సర్వీసెస్, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ సర్వీస్. ఒక రోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నీ దగ్గర అన్ని వస్తువులు ఉంటాయనింది. మేడం, ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు నా కంపెనీలో ఉంటుంది అన్నాను. భయం అనేది ఎంత ఒకటి ఉంటదంట కదా, అది నా దగ్గర అసలు లేదు అని జనాలు అంటున్నారు. కాస్త రెంట్కి ఇస్తావా, వాడుకుంటాను అనింది. మేడం, భయం అనేది వస్తువు కాదు, అది మీకు తెలిసే ఛాన్సే లేదు. మీ బ్లడ్ అలాంటిది అన్న. మీ బ్లడ్ అలాంటిది అని లోపల నా ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ఏం జరిగిందని సీసీ ఫుటేజ్ సహకారంతో స్లో మోషన్ లో చూస్తే మేడం గారు గిప్పా 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 గిప్పా. తర్వాత ఒక రోజు ఒక డ్రామా కంపెనీ ఓనర్ వెంకటేశ్వర నాకు ఫోన్ చేశాడు. ఏమయ్య ఆర్పి, వీధి నాటకం ఉంది, ఒక అప్సరస లాంటి క్యారెక్టర్ కావాలి, ఎవరన్నా రికమెండ్ చేస్తావా అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే వెంటనే అనసూయ గారికి కాల్ చేసి, మేడం ఒక వీధి నాటకం ఉంది, వేస్తావా అన్నాను. వీధి నాటకం ఏ ఆడిటోరియంలో ఆర్పి అనింది. వీధి నాటకం ఆడిటోరియంలో ఏంటి, అంత విధి నాటకం కాకపోతే నాగబాబు గారు పక్కన చూడు, కరెక్ట్ గా ఉందా, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఆర్పి ఏంటి, నాగబాబు గారు పక్కన చూపించి 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు, వాడికి మిట్ట మధ్యాహ్నం చందమామం చూపిస్తా అని చెప్పి బెట్టింగ్ చేశాను. బెట్టింగ్ లో నెగ్గాను, 1000 రూపాయలు తీసుకున్నాను. బిస్కెట్ కాదు, లేదు మీరుగా వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతా. బిస్కెట్ కాదు, చందమామ. తగ్గ మిట్రమ్మ, ఇటు కూర్చో. భలే ఉంటావు తల్లి నువ్వా, నా సొంత చెల్లివి నువ్వు. ప్రతి స్కిట్ కి ఆర్పి ఆనవాయితీ. తర్వాత నాగబాబు గారు, మీ మీద పనిచేసేంత శక్తి గాని దమ్ము గాని నా దగ్గర లేదండి. ఓకే, థాంక్స్ రా. లేదన్నట్టే వేస్తున్నాడు అసలు. మీరు నాకు చిన్న పని చేసి పెట్టాలంతే. మీలో బాగా పెరిగిన గోళ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక గోరు కట్ చేసి నాకు ఇస్తే సంతోషంగా ఉంటా. దేనికి? డ్రామా కంపెనీ వాళ్ళు పులిగోరు అడిగారు. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ఇప్పుడు మనం స్కిట్ లోకి వెళ్ళిపోదాం. సార్, నేను ఇచ్చేదే డ్రామా కంపెనీలో కొన్ని వస్తువులు ఇస్తా. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను ఇంకెవరికో ఇస్తా. వాళ్ళు నాకు ఇస్తే మాత్రం పేక కోస్తా. ఇప్పుడు ఏదో ఒక డ్రామా జరుగుతుందంట, మళ్ళీ రాకు నాటక మండలి. ఈ మండలిలో నా ప్రాపర్టీకి ఏమన్నా అయితే పోస్ట్ మార్టం చేస్తా. అమ్మా, నా చెల్లి, నాన్న నాగబాబు గారికి తెలుసు వీడి గురించి, నీకు తెలియదు కాబట్టి 4 మాటలు చెప్తా. వీడి గురించి ఎందుకు చెప్పాలంటే, జబర్దస్త్ వీడి చేసిన స్కిట్లు ఎవడో చేయలే, కానీ జనాలకి తెలియదు. ఎందుకంటే ఎడిటింగ్ లో పోతాడు, టెలికాస్ట్ లో కనబడ్డాడు. గురుగారు పొడపక్కలో ఎట్లారా? ఉడపక్కలోని కాదు, నా క్యారెక్టర్ మహారాజు. మళ్ళీ నేను పుల్ రోజులో ఉన్నాను, నేను మహారాజు అంట. చూసావా నువ్వు ఇచ్చిన కత్తి ఎంత షార్ప్ గా ఉందో, ముక్కలుగా నరికేస్తాను. అది ఎడిటర్ కట్ చేస్తాడు చూడండి, క్యారెక్టర్ ముక్కలుగా అదేనా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావా? అటు చూడయా, వాడు నా అభిమాని, నా కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? గురుగారు, వాడు ఎడిటరు. ఆయన ఇక్కడికి వచ్చాడా? మొత్తం ఎన్ని స్కిట్లు చేసినవే తీసినవే, నీ మీద జనాలు ఉమ్మేసినవి ఆల్మోస్ట్ అన్ని. ఇప్పటికే డ్రామా లేట్ అవుతున్నారు, జనాలు కొట్టేటట్టున్నారు. ఎందుకు మీకు తెగ గింజుకుంటున్నావు? అసలు నీ క్యారెక్టర్ ఏంది? నా క్యారెక్టర్ మహారాణి అందరు. పందులకు పురుడు పోసే మంత్రశాలలో ఉంటుంది, ఇది మహారాణి అంట. నేను వచ్చేసా. ఎంత లేట్ అయిందా? బయట ఫోటోలు దిగుతున్నారండి. వాళ్ళు ఫోటోలు దిగుతుంటే నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఫోటోలు దిగింది నాతోనండి. అమ్మ గొడవ, జీవితంలో ఒక్క ఫోటో కూడా దిగలేదు నాత. అసలు నేను ఎక్కడ ఉన్నామని చెప్పేసే పోయిందా? నువ్వు ఇక్కడ ఉన్నావంటేనే వాళ్ళు అక్కడ నుంచి అలా పోయారు. నీ క్యారెక్టర్ అంటే మహామంత్రి. సరే, కానీ క్యారెక్టర్ లో డీప్ గా డెప్త్ గా ఉండే ఒక డైలాగ్ చెప్పరా. దుర్యోధన, చికలు వేయమంటావా? దుర్మార్గుడా, నిన్ను స్కిట్ లోంచి తీసేయమంటావా?
ఆయన నా గురించి నీకేం తెలుసండి? నేను ఒక్కసారి డైలాగ్ చెప్పానంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? లాగ్ అవుతుంది. మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? లాగ్ సామ్రాజ్యానికి కట్టు బానిస సార్. వాడి గురించి మనం ఏం చెప్పలేము అంతే. ఏం చేస్తున్నారు? కత్తి పట్టి బ్యాటిల్కి వెళ్తున్నా. నువ్వు కత్తి పట్టుకుని బ్యాటిల్కి వెళ్ళట్లేదు, బాటిల్ పట్టుకుని బ్యాటిల్కి వెళ్తున్నావు. గురుగారు అసలు నీ క్యారెక్టర్ ఏంది? సేనాపతి. చేనులో పత్తి ఎత్తుకెళ్ళి ఎలా ఉంటావు? నువ్వు సేనాధిపతి. నువ్వు నా గురించి తక్కువ అంచనా చేస్తున్నావు. ఒకే బేట్ల 10 బాటిల్ మూతలు ఎగిరగొడతా, పలగొడతా. చేస్తా అంటే చెట్టు ప్రాపర్టీ, దానికి ఏం కాకూడదు. ఓ నేనుండపో చెట్టు ప్రాపర్టీ. మహారాజా చెప్పు. ఒంటి కన్ను రాక్షసుడు మన అరణ్యంలోకి చొరబడి జనాల్ని పిక్కు తింటున్నాడంట. తినడానికి నేను ఉన్నాను కదా. నేను అట్లా మనబోయరా? ఈ స్కిట్ల డైలాగ్ చెప్పు. ఆ ఒంటి కన్ను రాక్షసుని మీరు హతమార్చవలెను. అటులానే. ఎవరు అక్కడ? ఇరిటర్ ఎక్కడ? ఈయనకేం పని పడలేదు, ఎప్పుడు ఆయన కూడా పడుతున్నాడు. ఆయన నువ్వు పర్వాలేదు, ఆ కత్తితో ఆయనను వధించదను, ఆయన అంతు చూసేదను. ఏం చేస్తున్నారా? కత్తి సాన పడుతున్నాను సార్. తీసుకొని కొడతా. దాని అలానే సాన పెట్టుకుంటూ పోతే సన్నగా పోతుంది. మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు, నేను నీకిచ్చా. నాకిస్తావా దాన్ని? నీవేం నాకిచ్చావు నాయన. మహారాజా రాణి రమ్ము రాజా. ఇప్పుడు రమ్మంటే ఎలా? నేను అట్లా మనవేరా లేని డైలాగులు అని చెప్తాడు. మహామంత్రిని ప్రవేశపెట్టుము. మహామంత్రి 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 ఒక మంచి సలహా చెప్పుము. రోజు పొద్దున్నే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. నేను అడిగింది మంచి సలహారా, మంచి నీళ్ళ సలహా కాదు. ఆ ఒంటి కన్ను రాక్షసుని సంహరించే సలహా చెప్పురా. వెంటనే అడవిని తగలబెట్టుము. అందులో ఉన్న ఒంటి కొమ్ము రాక్షసుడు చచ్చిపోతుడు. ఒకసారి ఆగి పెట్టవన్నా. నా తాన లైటర్ ఉందిరా, మా మొగడు తేలేడు. ఏదోట వండా. పప్పు తీసుకొని కొడతా. ఏం చేస్తున్నారు నువ్వు? నేనేం చేశానండి? బంగారు లాంటి అడవి చెట్టు ప్రాపర్టీ తగలబెట్టాలని ట్రై చేస్తున్నాను. హారిక గారు వీడు మీ తాత. మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చా, నేను నీకిచ్చా. నువ్వు నాకిస్తావా? జర నువ్వు పక్కకో నాయనా, మేము ప్రోగ్రామ్ చేసుకుంటాము. మహారాజా చెప్పు రాణి. మహామంత్రితో కావటం లేదు, సేనాధిపతిని ప్రవేశపెట్టుము. అటులోనే. సేనాపతి ఎక్కడ ఆ ఒంటి కొమ్ము ఎక్కడ? ఈ బాణంతో వాడు ఎక్కడ దాగున్నా ఒకే వేటికి చంపుతాడు. అదిలో దాగున్నావా కొడుకా? అడవి ఊగుతాంది పట్టుకోండి. ఊగేది అడవి కాదురా, నువ్వు ఊగుతున్నావు. నువ్వు ఆ ఒంటి కన్ను రాక్షసుని ఈ చేతులతో కొండేసి చంపుతారా? సొమ్ములు పగిలిపోతాయి. ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రికి లేఖ రాసి ఉత్తరం నుంచి తెప్పించుకున్నది అది. దానికి ఏం కాకూడదు, కొమ్ముకేం కాకూడదు. మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు, నేను నీకిచ్చాను. అమ్మతో దాన్ని నాకిచ్చుతురా. అయ్యా నువ్వు దూరం పోనాయన. మహారాజా ఒంటి కొమ్ము రాక్షసుని ప్రవేశపెట్టుము. దానికంటే ముందు ఒక డైలాగ్ ఉన్నది, నిన్ను చెప్పవాలి. ఏడ్చి సావు. ఏమంటివి? దాని మీద కాలు తీయమని. మైసూర్ మహారాజు కుర్చీయండి యాజ్ తీసి సౌటూరులో చెప్పించాను నేను. దాని మీద కాలు పెడితే చెప్పు తెగిపోతే. అరికాలు పెట్టకూడదు, దాని మీద పెట్టకుండా డైలాగ్ చెప్పు. అటులోనే. ఏమంటివి? జాతి నెపమున సూతు చుతుల కింద నిలవరా. చెప్పేస్తా. నా ప్రాపర్టీకి ఏమైందంటే పోస్ట్ మార్టం చేస్తాను బట్ట. ఈ డిస్టర్బెన్స్ వల్ల నేను డైలాగ్ లాని మర్చిపోతున్నా. ఒంటి కొమ్ము రాక్షసుని ప్రవేశపెట్టుము. రష్మి ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను రష్మిని కాదు, ఒంటి కన్ను రాక్షసుని. ఈ రాజ్యాన్ని నాశనం చేస్తా, చెట్టుల్ని నరికేస్తా, ఇల్లుని కూల్చేస్తా. ఇవేం చేయను, రాజును ఒక్కడనే చంపుతా. ఇలాంటి అప్డేట్ ఆర్టిస్ట్ ఉండాలండి. మహారాజా వాండితో తలపడము. రాజా తలపడము. అటులోనే మహారాణి. నీ నోట్లే మా నువ్వు అయ్యి అందులో పురుగులు వాడా. నేను తలబట్టమనిలే, తలబడు యుద్ధం చేయరా రాజా అన్న. అటులోనే. చొప్పు తీసుకొని కొడతా. విగ్గులు పట్టుకున్నారంటే ప్రపంచం
అనుసూయ కాలు పెట్టుకుని తీసుకొచ్చిన విగ్గులవి వాటిని ఆ విధంగా నాశనం చేస్తారా వాళ్ళు? యుద్ధం చేయండి. అట్టి విధముగా మా వారాలు ఒంటికొమ్మ రాక్షసులు సంహరించను. మైక్ పట్టుకోవద్దండి, ఇరిగిపోద్ది. అట్టి విధముగా మా వారాలు అస్తమానం నా దగ్గరకు వస్తున్నావు. నీ సెట్ ప్రాపర్టీ నన్ను ఖరాబ్ చేస్తున్నా నేను. ఇచ్చా మైక్ తీసుకో. ఎక్కడైనా మైకు పట్టుకు సొల్లేసేవాడిని చూసా, సొల్లు నింపేవాడిని నాకు చూస్తుంటా. అట్టి విధముగా నాగబాబు గారు, మనకి సామెత ఉంది, పట్టు చేరిచ్చి పేటట్టుకు తిరిగాడని. ఒక ఆవిడ తిరిగిందంట, పట్టు చేరిచ్చి అక్కడ కూర్చుంటే అమ్మ జాగ్రత్త నా చీర. సో ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది. బాగా ఎంటైన్ చేసావు ఆర్పి. గుడ్. బాగుంది ఆర్పి. యాక్చువల్లీ నాకు ఈ మహారాణి గారి భాష అంటే నాకు తెలంగాణ శకుంతల గారు గుర్తొచ్చారు. నైస్, వెరీ నైస్, ఐ ఎంజాయ్. దానం చేయడం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ అది సరైనోడు చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. బాబు గారు నమస్కారం. హాయ్ స్మైలీ ఏంజెల్ నిహారిక గారు. థ్యాంక్ యూ అంకుల్, చెల్లిని ఈరోజు తీసుకొచ్చినందుకు. నా భార్య కళ్ళు పోయాయి. ఒక మహానుభావుడు తన భార్య కళ్ళను నా భార్యకు దానంగా ఇచ్చాడు. నా భార్య అన్నది, ఏవండి కళ్ళు రావుగానే ముందుగా మీ అందాన్ని, మీ పర్సనాలిటీని చూస్తాను అన్నది. వాట్ ఏ గ్రేట్ వైఫ్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్యామ్ సుందర్, గుడ్ న్యూస్ శ్యామ్ సుందర్, మీ ఆవిడకి కళ్ళు వచ్చాయి. ఏంట్రా ఒళ్ళంతా బొగ్గు బ్యాటరీ ఉన్నట్టుంది? నేను బొగ్గుల కంపెనీకి ఎండీని. మరక మంచిదే. బాబు గారు, షీ ఇస్ మై వన్ అండ్ ఓన్లీ లవ్లీ వైఫ్ సుహాసిని శ్యామ్ సుందర్. శ్యామ్, యా, నా కళ్ళిచ్చిన మహానుభావుడు ఎవరు శ్యామ్? అతను మహానుభావుడు కాదు, మనుషుల్లో దేవుడు. అతనే అనసూయ భరద్వాజ పుణ్య దంపతుల ప్రధాన పుత్రుడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఏం చేస్తున్నావు? నువ్వు చాలా పెద్దవాడు అయ్యా. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు సార్ మానవ సేవ మాధవ సేవ అనుకునే వాళ్ళు. నిమిషం, నేను ఈ పక్క వాటలోనే రెంట్కి వచ్చాను. మీరు పక్కన ఉంటున్నారా? థ్యాంక్ యూ. 1 సెకండ్. సుహాసిని, శ్యామ్, ఇప్పుడు నేను నీ కట్లు ఓపెన్ చేస్తున్నాను. నా కట్లు తెరవంగానే నేను ఫస్ట్ టైం నిన్నే చూడాలి. వావ్, స్మైలింగ్. ఐ లవ్ యూ రా. ఓపెన్ దై ఐస్. 1 సెకండ్, ఐమ్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు ఓపెన్ చేయి. శ్యామ్, నువ్వేంటి ఎంత అందంగా తయారయ్యా? సుహాసిని, ఆయన నీకు దానం చేసిన దేను దయాల్ గారు. నమస్కారం అండి. అనియా, సుహాసినికి కళ్ళు వచ్చాయి. స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేది రాగమును శ్రీరస్తు అన్నా శివరంజని. సార్, నేను వెళ్ళేస్తానండి. మీరు పక్కనే ఉంటున్నారన్నారు. ఈ ఇల్లు కూడా మీదే అనుకోండి. మీరు రావచ్చు పోవచ్చు, మీకన్నా గొప్పవాడు ఎవడుంటాడు సార్? ఓకే సార్. సార్ అనుకుంటాం కానీ మనసుకు నచ్చిన వాళ్ళు పోతే నిద్ర పట్టదు సార్. అందుకోసమే దేవుడు మరో రూపం ఇచ్చాడు, అవయవదానం చేయండి, మరోసారి బతకండి అని. శ్యామ్ సుందర్ గారు ఉన్నారుగా. శ్యామ్ సుందర్ గారు. దయాల్ గారు, నైస్ టు మీటింగ్ యూ. ఏంటి ఇలా వచ్చారు? అంటే మా భార్య చెప్పిందండి, నేను పోయినాక కూడా నా కను పాపంలో మీరు ఉంటారండి, కావాలంటే వచ్చి చూసుకోండి అన్నది. ఒకసారి ఉన్నదా లేదా చూద్దామని. మావిడి కళ్ళల్లో మీరుండడం ఏంటి? మీరు లాజిక్ మిస్ అవుతున్నారు. బాడీ మీ ఆవిడదైనా కళ్ళు మా ఆవిడే అండి. ఇలా రండి సార్, తను రెస్ట్ తీసుకుంటుంది కదా. మీకు అంతగా మావిడి కళ్ళల్లో మిమ్మల్ని చూసుకోవాలనుకుంటే ఒక ప్రింట్ అవుట్ తీసిస్తాను, రేపు మార్నింగ్ వచ్చి చూసుకోండి.
తర్వాత రోజు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే కర్తవ్యం దైవమాంగికం. మా అప్పి స్వీట్ వాయిస్. హాయ్ దయాల్ గారు. దయాల్ గారు ఏంటండి అలా కౌగులించుకుంటున్నారు? నేను అడగాలండి ఏం చేస్తున్నారు? అరే దుప్పటి దుమ్ముతే అందులో దుమ్ము దూలేచ్చా కళ్ళు పోతే మా ఆవిడ కళ్ళు పోతే ఎవడండి బాధ్యుడు? సార్ నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను ఏ దుప్పటి దులపను, ఏ దుమ్ము చూడను. చాలా నేను కావాలని చేయలేదండి. మీ భార్య కళ్ళంటే మీకు చాలా ఇష్టం అని నాకు అర్థమై. ఇష్టం కాదండి, ప్రాణం. ఏమండి అడగాలని కాదు, మీరు కళ్ళకి ఏ కాటుక వాడుతున్నారు? బ్రాండ్ కాటుకే వాడుతున్నాను. ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ వాడద్దండి. ఇదిగో అప్పారావు బ్రాండ్ కారు నలుపుకు కేర్ ఆఫ్ అడ్రస్. నేను ఇన్ని మాట్లాడినా అసలు ఈ రోజు స్పెషల్ మర్చిపోయినా. శ్యామ్ సుందర్ గారు, శ్యామ్ సుందర్ గారు రండి సార్. దేనికండి? కాదు మీకు నాకు తెలియక అడుగుతాను, దేనికి మీరు మాటి మాటికి వస్తున్నారు? వద్దులేండి. అరే వద్దండి. ఏ మేక కళ్ళు పెట్టుకున్నా బాగుండండి. అయితే ఓకేనండి, మా భార్య కళ్ళు ఇచ్చేయండి. మీరు కళ్ళు ఇచ్చేయండి. కళ్ళు ఇచ్చాను అవేమైనా కట్టుడు పళ్ళ ఇచ్చేస్తే క్లీన్ చేసుకొని ఇంకోటి పెట్టుకోవడానికి. ఈ రోజు నాకు పెళ్లి రోజు అండి. ఒకసారి మీ ఆవిడని పంపిస్తే సెలబ్రేషన్ చూపించి పంపుతానండి. సార్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏవండి పోనీలండి, మనకి కళ్ళు ఇచ్చి సహాయం చేశారు కదా, ఈ ఒక్కసారికి. కళ్ళు తీసుకున్న దాను బాగున్నావు, కళ్ళు ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, నేను ఇక్కడ కుళ్ళిపోతున్నాను. సెలబ్రేషన్ చేసుకో, కేక్ అది ఇక్కడ రప్పించుకో. చిన్నపిల్లలు ఎవరు లేరు, ఇది ఒకసారి పెట్టుకో. బకరా ఎవరు లేదు. ఏం అర్థం కావట్లేదు, ఎంత వాడిని కూడా చిన్నోడిని చేసావన్నమాట. నీ కళ్ళతోటి కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. ఇప్పుడు మీరు మీ ఆవిడ గారు కళ్ళు ఇచ్చారు, చేతులు ఇవ్వలేదు కదా, పట్టుకొని లాగుతున్నావు. ప్రతి పెళ్లి రోజు ఒకరి చూపులు ఒకరు చూసుకుని అలవాటండి. ఒకసారి మళ్ళీ ఆ పాట ఏరా. మీకు కావలసినవి కళ్ళే కదా, చూసుకోండి. కూర్చో నువ్వు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. ఎందుకంటే అరుస్తున్నారు? అరవపోతే ఏం చేయమంటావు? ఎన్నిసార్లు వస్తావు? ఎంత కేక్ పట్టుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి సాంగ్స్ ఎక్కడ దొరుకుతాయి కానీ ప్రతిదాని. ఇదిగో శ్యామసుందర్ గారు, స్కిట్ స్టార్టింగ్ గా మీరు ఏమన్నారు? ఎప్పుడైనా ఇంటికి రావచ్చు, ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని అవసరం లేదన్నారు. ఎందుకు అరుస్తున్నారు? అలా అయితే మా ఆవిడ కళ్ళు నాకు ఇచ్చండి, రేపటికి వెళ్ళిపోతా. దయాల్ గారికి మీరు నమస్కారం పెడతానండి. ఏదో మాట వరుసకి రావచ్చు పోవచ్చు, ఇది మీ ఇల్లే అన్నాను. ఏంటి మాట్లాడితే వచ్చేయడమేనండి. వెళ్ళండి. ఓకే. ఏవండి మీకు అర్థం కావట్లేదు, వాళ్ళ ఆవిడంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఆవిడంటే వాళ్ళ ఆయనకి ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. మీ ఇద్దరికి మధ్య నాకు కష్టం అవుతుంది. ఇదొకటి ఇదొకటి. ఆయన వస్తాడమ్మా తల్లి, కళ్ళలో నీళ్ళు కడతాయని. స్వరూప ఏం చేస్తున్నా? స్వరూప అబ్బాయి ఏం కాలేదండి. ఏం కాలేదండి, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. శ్యామసుందర్ కళ్ళకి నీళ్ళు తెప్పిస్తావా? ఇంట్లో ఉల్లిపాయలు కోసుకోకూడదా? ఉల్లిపాయలు కోస్తే కళ్ళంట ఏమొస్తుంది? రక్తం వస్తుంది, నీళ్ళు వస్తాయి కదా. మా ఇంట్లో ఉల్లిపాయలు లేవు. నా స్వరూప కళ్ళకి నీళ్లు చూస్తానని ఉల్లిపాయ బస్తనే కాలబెట్టినండి. ఇప్పుడు మా ఇంట్లో ఉల్లిపాయలు ఉండవు, ఉల్లిపాయలు తినము, ఉల్లిపాయలు మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్. శ్యామసుందర గారు, శ్యామసుందర గారు, దేనికొచ్చారు? మా చుట్టాలు ఫోన్ చేశారు సార్. మా చుట్టాలు ఒక్కసారి మీ ఆవిడని చూసి వెళ్తారంట. కాలో ఒకటి ఉండిపోయారా? సార్ రండి. టీ గానీ కాఫీ వచ్చేసమ్మా. బావగారు, చెల్లెమ్మ కళ్ళు ఇచ్చింది ఈవిడికేనా? చెల్లెమ్మ ఇదిగో, నువ్వు నేను బావగారు 10 సంవత్సరాల కింద చెరువు గట్టి దగ్గర దిగే కదా ఫోటో, అది చెల్లెమ్మ గుర్తుపెట్టావా? ఒరే సోంబేరి, నిన్న కాక తీసిన మొన్న సెల్ఫీ ఎవరికి గుర్తుండటం లేదు. 10 ఏళ్ల తర్వాత ఎక్కడో తీసిన ఫోటో గుర్తుంటుందా? చూసావా? నువ్వు చూసావా?
ఏంటంటే దయాల్ గారు ఏంటిది? ఎవడ పిల్లం చెయ్యేస్తారు? ఎవడ పిల్లం మీరు ఇలా నిల్చోండి సార్, మా అమ్మాయితో ఒక ఫోటో తీసుకుంటా. ఇలా నిల్చోడానికి నేను ట్రాఫిక్ లో కానిస్టేబుల్ రా. బావగారు చెల్లి జాగ్రత్త. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆయన అంటే ఎంత ఇష్టం అండి. సుహాసిని ఏంటండి ఎక్కడ కూర్చుంటున్నావు? ఇప్పుడు నేను క్యాంపుకు వెళ్తున్నాను. 3 days లాంగ్ క్యాబ్ బాంబే. శ్యామసుందరం గారు దేనికండి మీరు మాటికి వస్తారో? బుర్ర కొట్టుకొని ఏడవాలనిపిస్తుంది. దేనికి వస్తాను అనుభవం? సరే మీరు ఎటో వెళ్తున్నట్టున్నారు. బాంబే 3 days క్యాంప్. ఆహా, కోఇన్సిడెన్స్ అంటే ఇవేనండి. 3 రోజులు గోవాకి వెళ్తున్నాను. వెళ్ళండి, నాకు చెప్తారండి. ఏం లేదు, ఆ 3 రోజులు కొద్దిగా నా కళ్ళున్న నా భార్యను మీ భార్యను పంపిస్తే గోవా చూపించుకొని వస్తా. నా భార్య కళ్ళు నాకు ఇచ్చేయండి. ఆవిడంటే ఆయనకి ప్రాణం. మరి నా భార్య అంటే నాకు ప్రేమ లేదా? నాకు దోమ లేదా? ఇలా అయితే నాకు కుదరదండి. కళ్ళు ఇచ్చేయండి. మా ఆవిడ కళ్ళు నాకు ఇచ్చేయండి. చెప్తాను. ఇంకా లాభం లేదండి. మళ్ళీ బయటకు వచ్చావంటే మాత్రం బాగుండదు నీకు. గబ్బర్ సింగ్ దెబ్బలు పడిపోతాయి నీకు. సుహాసిని గారు ఎవరు? ఒకసారి మీరా? ఏమండి, నా భార్యను ప్రేమించడం తప్ప? అదెలా తప్పవుతుందండి? నా భార్య అవయవాలు ప్రేమించడం తప్ప? అదెలా తప్పవుతుందండి? నా భార్య అవయవాలు పెట్టుకున్న మిమ్మల్ని ప్రేమించడం తప్ప? కళ్ళిచ్చి సహాయం చేశాడు. గోవా వెళ్ళాలా వద్దా? వద్దు. అలాంటి వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు, వినద్దు. మనసు ఏమో తప్పంటుంది. వీడు నా కొడుకే కాదు. అయినా గోవా వెళ్తే తప్పేంటి? నేను చెప్తా శ్యామ్ సుందర్ కి. మా ఆయన 3 రోజులు ఊర్లో లేరు. 2 రోజులు తిప్పుకొస్తా. సరేనండి. అక్కడ పెట్టాను పర్సు. అరే తలుపు తీసిందటి. అరే సుహాసిని జంపు జలాన్ని. బాబు గారు ఇటు ధ్యాన్ దయాలు కూడా ఎటువైపు చేసినట్టు. 2 days గోవా వెళ్ళి చెట్టు నువ్వు వెళ్ళిపో. నీకు తెలియనట్టు అనుకో. తెలియలేదు అనుకోవాలా? నువ్వు హ్యాపీగా ఉంటావు, ఇంటికి రాలేదనుకో వెళ్ళిపో. ఇంకా లాభం లేదండి. చెలో గోవా. గిట్టలా ఉంది బాబు గారు. ఇక్కడ బాగా చేసినట్టు అప్పర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నీదంటే నీది. అది రియాక్ట్ అయ్యే క్యారెక్టరే కానీ అప్పర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అప్పర్ నిలబెట్టాడు స్కిట్. సూపర్ అప్పారావు, బాగా చేసావు. అప్పారావు గారు మీ ఫ్రస్ట్రేషనే నవ్వొచ్చిందండి మాకు. ఎంత బట్టలు వేసుకుంటుంటే చాలా బాగుంది. వెరీ నైస్. ఓకే, సో బాబు గారు మీ జడ్జ్మెంట్ కోసం ఎలాగో మన టీమ్ లీడర్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ నిహారిక జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుందో, బికాజ్ షీ ఇస్ డూయింగ్ ద సోలో జడ్జ్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా. ఓకే దెన్ బాయ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유. Okay, let's start with Bullet Bhaskar and Tsunami Sudakar's team. Nagbabu garu istunaru. 나는 선어해 낮에는 너만큼 따사로워. Rocket Raghavan and team ki Nagbabu garu istunaru. 아름다워 사랑스러워. Adri Abhiyan team ki Nagbabu garu istunaru. Gangnam Style. Rachna Abhiyan team ki Babu garu. 오빤 Gangnam Style. Crack Abhiyan team ki Nagbabu garu istunaru. Gangnam Style. Hyper Adi and Rising Raju's team Nagbabu garu Hey, sexy lady. Ante ivalti performers of the day. Adi and RP and Rising Raju. Gangnam Style. 오빤 Gangnam Style. So మరి ఇవాల్టి performers of the day ki the big 25,000 present చేసేద్దామా? 15,000 from Triple X detergent soap and powder and 10,000 from our Jabardast, which goes to Kirak RP and Hyper Adi and Rising Raju's team. Congratulations. Gangnam Style. 오빤 Gangnam Style. Performers of the day posters please. Hey, sexy lady. Okay Niha, అప్పుడు ఎప్పుడో 31st December కి బాబు గారి రూపం మాకు అలా చూపించారు.
వచ్చారు అండ్ వి థారలీ ఎంజాయ్డ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ మెమరబుల్ మాకు. బట్ చాలా రోజుల తర్వాత మా ఫేవరెట్ లాఫింగ్ బుద్ధ ఎలా నవ్వుతారు చెప్పాలి. ఓకే నిహా, ఐ నో జబర్దస్త్ ఆల్వేస్ మీ టచ్ లో ఉన్నారు, బట్ ఇలా ఈ రోజు జడ్జ్ గా కూర్చుని హౌ డిడ్ యూ ఎంజాయ్? టీవీలో జబర్దస్త్ చూస్తే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అండ్ లైవ్ లో ఇట్ వాస్ మోర్ ఎంటర్టైనింగ్. ఇద్దరు విన్నర్స్ ఉన్నారంటే ఈ రోజు ఇమాజిన్ చేసుకొని నేను ఎంత ఎంజాయ్ చేశాను. అందరూ విన్నర్స్ యాక్చువల్లీ ఈ రోజు నేను వచ్చాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ మేకింగ్ us proud wherever you go. Thank you so much. Thank you.